and welcome to ET Exclusive. Pan India. చిరంజీవి నుంచి ఇంద్రలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన తేజ వరకు హీరోలు ఎవర్ని కదిపినా పాన్ ఇండియా అంటున్నారు. మరి అందరి చూపు అటువైపే ఉంటే మన రీజనల్ సినిమాలు చేసేదెవరు? ఇప్పటికీ తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ చేస్తున్న హీరోలు ఎవరు? పాన్ ఇండియన్ వైపు చూడని కథానాయకులు ఎవరు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్. రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా అనే మాటనే మర్చిపోతున్నారు మన హీరోలు. ఎవరిని కదిపినా కూడా పాన్ ఇండియా అంటున్నారు. తెలుగు మార్కెట్తో ఏ హీరో కూడా ఆనందంగా ఉన్నట్లు కనిపించట్లేదు. స్టార్స్లో మహేష్ బాబు మాత్రమే పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈయన కూడా జక్కన్న సినిమాతోనే అన్ని ఇండస్ట్రీలు కవర్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియన్ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈయన కేవలం తెలుగుపైనే ఫోకస్ చేస్తున్నారు. అయితే రాజకీయాల కారణంగా పవన్ను రెగ్యులర్ హీరోలా ట్రీట్ చేయడమే మానేశారు అభిమానులు. ఆయన సినిమా చేస్తే చాలు, అది పాన్ ఇండియానా కాదా అని కూడా పట్టించుకోవట్లేదు. అయితే ఆయన కూడా ఓజీతో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, నాగార్జున ఇప్పటికే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు కూడా. వెంకటేష్ కూడా కిసీ కా భాయ్ కిసీ కా జాన్, రానా నాయుడుతో హిందీలో ట్రై చేశారు. బాలయ్య మాత్రమే సీనియర్లలో పాన్ ఇండియాకు దూరంగా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఎన్బీకే సైతం రెచ్చిపోవాలని చూస్తున్నారు. వీళ్లు మినహాయిస్తే ప్రతి హీరో చూపు పాన్ ఇండియాపైనే ఉంది. అయితే ప్రభాస్ ఒక్కడే ఇప్పటివరకు హిందీలో సాలిడ్ మార్కెట్ తెచ్చుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ రేంజ్ వాళ్ల నెక్స్ట్ మూవీస్ విడుదలయ్యాక తెలుస్తుంది. రామ్, రవితేజ, విజయ్ దేవరకొండ వీళ్లు కూడా పాన్ ఇండియాకు ట్రై చేస్తున్నా ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి. మయోసైటిస్ వచ్చింది, ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది, విడాకులు తీసుకుంది, డిప్రెషన్తో కెరియర్ పాడు చేసుకుంటుంది, ఫ్లాప్స్ వస్తున్నాయి, ఆఫర్స్ దూరం అయిపోతాయా అనుకుంటున్నారా? అదే దూకుడు, అదే జోరు అంటున్నారు సమంత. రేస్లోకొస్తే నాతో నిలబడేదెవరు, నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్నారు శామ్. తాజాగా మరోసారి హాట్ ఫోటోషూట్తో అందరి మతులు చెడగొట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు శామ్. ఏదో అనుకున్నాం, కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసు. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది. అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ఈ మధ్య ఈ భామకు హాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. దాంతో అక్కడ కూడా జెండా పాతాలని చూస్తున్నారు ఈ భామ. విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత మళ్లీ శామ్ కెరీర్ కు రెక్కలొచ్చాయి. మధ్యలో మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా తగ్గేదేలే అంటూ హాలీవుడ్ వరకు శామ్ జర్నీ సాగుతూ ఉంది. ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ భామ. 2 సినిమాలకు కమిట్ అయినా నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగిచ్చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో మాత్రం సమంత ఫుల్ బిజీ. అక్కడ ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాంతోపాటు మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో చెన్నై స్టోరీ అని హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ శామ్కి వచ్చింది. విదేశీ యువకుడు, చెన్నై అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ వివేక్ కల్రా హీరోగా నటిస్తుండగా ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్నారు. చెన్నై పొన్నుగా సమంత కనిపించనున్నారు. ఓవైపు యాక్షన్, మరోవైపు రొమాన్స్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు సమంత. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తూనే ఉన్నారు శామ్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో మతులు చెడగొడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే చేశారు ఈ ముద్దుగుమ్మ. ఎలా చూసుకున్నా ఇప్పట్లో సమంత జోరుకు బ్రేకులు పడేలా కనిపించడం లేదు. ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నా కూడా కాస్తైనా రెస్ట్ అయితే ఉండాల్సిందే. అలా కాకుండా ఎన్ని రోజులను పనిచేస్తాను చెప్పండి. అందుకే అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ అవసరం. ఏడాదిగా ఎడతెరిపిలేని పనితో బిజీగా ఉన్న శ్రీలీలను ఇన్నాళ్లకు ఆ దేవుడు కరుణించాడు. మళ్ళీ ఈమె షూటింగ్స్కొచ్చేదెప్పుడు? ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా గతేడాదిగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శ్రీలీల. మరీ దారుణంగా ఒక్కరోజైతే 3 షిఫ్ట్లు కూడా పనిచేశారు ఈ భామ. దాని ఫలితమే 2023 సెప్టెంబర్ 28 నుంచి జనవరి 12 మధ్యలోనే శ్రీలీల నుంచి 5 సినిమాలొచ్చాయి. అందులో భగవంత్ కేసరి, గుంటూరు కారం కూడా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చిన శ్రీలీలకు హాలిడేస్ వచ్చాయి. అందుకు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ దాదాపు పూర్తి చేశారు శ్రీలీల. ఒక్క సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మొదలవ్వడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నెనూరి సినిమా కూడా మార్చ్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఎలా చూసుకున్నా మరో 2-3 నెలల వరకు శ్రీలీలకు సినిమాలే లేవు. ఈ మధ్య తన ఎంబీబీఎస్ పరీక్షల్ని కూడా పక్కన పెట్టి మరీ సినిమాలకు డేట్స్ ఇచ్చారు ఈ బ్యూటీ.
అందుకే కొన్నాళ్లు చదువుపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు. పవన్, విజయ్తో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరోజు మొదలయ్యాక మళ్లీ షూటింగ్స్తో బిజీ కానున్నారు శ్రీలీల. ఇప్పటికైతే ఈమె రిలాక్స్ మోడ్లోనే ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? సత్తా ఏంటో తెలియకుండానే ముందుగానే అంచనా వేయడం చాలా తప్పు. ఇండస్ట్రీలో కొందరు కమెడియన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు నవ్విస్తున్నారు కదా, వాళ్ళకి తప్ప ఇంకేమీ రాదనుకుంటే పొరపాటే. తాజాగా బలగం వేణు దారిలోనే మరో జబర్దస్త్ కమెడియన్ మెగాఫోన్ పట్టారు. మరి ఆయనెవరు? బలగం సినిమాకు ముందు వేణు అంటే కేవలం కమెడియన్ మాత్రమే. అది కూడా స్టార్ కమెడియన్ కాదు. అప్పుడప్పుడు సినిమాల్లో, ఎప్పుడూ టీవీలో కనిపించే చిన్న కమెడియన్. కానీ ఇప్పుడు ఆయన మంచి దర్శకుడు. బలగంతో వేణు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా వేణు దారిలోనే ఆయన ఫ్రెండ్ ధన్రాజ్ కూడా దర్శకుడిగా మారిపోయారు. నటుడిగా అంతగా అవకాశాలు రాకపోవడంతోనే వేణు దర్శకుడిగా మారిపోయారు. బలగం తర్వాత రెండో సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలోనే స్టార్ హీరోతో చేయబోతున్నారు. తాజాగా ధన్రాజ్ తన కథతో సముద్రకని లాంటి నటుడిని మెప్పించారు. హీరో, కమెడియన్, నిర్మాత అన్నీ ట్రై చేసినా ధన్రాజుకు ఫలితం దక్కలేదు. దాంతో దర్శకుడిగా మారి రామం రాఘవం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సముద్రఖని తండ్రిగా నటిస్తోంటే ధన్రాజ్ కొడుకుగా నటిస్తున్నారు. ఎమోషనల్ ఎంటర్టైనర్గా రామం రాఘవం వస్తుంది. గతంలో జబర్దస్త్ నుంచొచ్చిన కమెడియన్ శ్రీధర్ కూడా దర్శకుడిగా 2 సినిమాలు చేశారు. ఇక కమెడియన్లలో చూసుకుంటే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, ఎంఎస్ నారాయణ లాంటి వాళ్లు కూడా గతంలో మెగాఫోన్ పట్టినవాళ్లే. ఇప్పుడు ధన్రాజ్ ఏం చేస్తారో చూడాలిక. సంక్రాంతి సెలవుల మత్తు నుంచి ఇంకా మన హీరోలు బయటకొచ్చినట్లు కనిపించడం లేదు. మరోవైపు సంక్రాంతికొచ్చిన హీరోలంతా రెస్ట్ మోడ్లో ఉన్నారు. దాంతో చాలా తక్కువ మంది హీరోలు మాత్రం సెట్స్లో బిజీగా ఉన్నారు. చిరంజీవి లాంటి సీనియర్స్ ఇంకా షూటింగ్లో అడుగు పెట్టలేదు. మరి ఏ హీరో ఎక్కడున్నారో స్పెషల్ ఈటీ షూటింగ్ అప్డేట్ స్టోరీలో చూసేద్దాం. సంక్రాంతికొచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్కు రానట్లే. ఇక సలార్ మత్తు నుంచి త్వరగానే బయటకొచ్చి నాగస్విన్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టు కేతో బిజీ అయ్యారు ప్రభాస్. కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుగుతోంది. అలాగే మారుతిరాజా సాప్కు డేట్స్ ఇచ్చారు రెబల్ స్టార్. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా దేవరి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమా షూటింగ్ 2 వారాలుగా ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది. అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. బాలకృష్ణ, బాబీ సినిమా షూటింగ్ మారేడుమిల్లి నుంచి హైదరాబాద్ నాంపల్లికి షిఫ్ట్ అయింది. నాగచైతన్య, చందు మొండేటి తండేల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో జరుగుతోంది. 2 వారాలుగా అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చందు. పైగా టీజర్కు రెస్పాన్స్ అదిరిపోవడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వస్తోన్న సరిపోదా శనివారం షూటింగ్ గోషామహల్లో జరుగుతోంది. 200 కోట్లు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది. కానీ ఇప్పుడు అలా కాదు. మన రీజనల్ మూవీస్ కూడా 200 కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం 200 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. అసలు తెలుగు ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలేంటి? అందులో పాన్ ఇండియన్ ఎన్ని, రీజనల్ సినిమాలెన్ని? ఓ రీజనల్ సినిమా 200 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని ఈ మధ్య మన సినిమాలు రెగ్యులర్గా చేసి చూపిస్తున్నాయి. 2015లో బాహుబలితో మొదటిసారి తెలుగు సినిమా 200 కోట్ల మార్కును అందుకుంది. ఆ తర్వాత 2017లో మళ్లీ బాహుబలి 2తోనే ఆ మ్యాజిక్ సాధ్యమైంది. మధ్యలో మరే సినిమా 200 కోట్ల గ్రాస్ అందుకోలేదు. 2015 నుంచి 24 మధ్యలో కేవలం 13 సినిమాలు మాత్రమే 200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. అందులో 2 సినిమాలు 2024లోనే వచ్చాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ బాబు కెరియర్లో సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా నిలిచింది. అలాగే హనుమాన్ సైతం 10 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించింది. 2023లో సలార్, వాల్తేరు వీరయ్య 200 కోట్ల క్లబ్లో చేరాయి. చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య 230 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దీనికంటే ముందు సైరాతో 2019లో ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టారు చిరు. అలాగే సలార్తో ప్రభాస్ 5వసారి 200 కోట్ల క్లబ్లో చేరారు. సలార్తో 600 కోట్ల మార్క్ టచ్ చేశారు రెబల్ స్టార్. అలాగే ఆదిపురుష్ 300 కోట్లు, సాహూ 400 కోట్ల క్లబ్లో చేరాయి. అల్లు అర్జున్ సైతం అలవైకుంఠపురంలో పుష్ప సినిమాలతో 2 సార్లు డబుల్ సెంచరీ కొట్టారు. పుష్ప 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే రామ్ చరణ్ రంగస్థలంతో సోలోగా 200 కోట్ల మార్క్ చేయగా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి RRRతో రెండో డబుల్ సెంచరీ కొట్టారు. ఈ చిత్రం
1200 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తానికి మన హీరోలిప్పుడు 200 కోట్ల మార్క్ చాలా ఈజీ చేసేశారు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.